ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇప్పుడు ముంబైలో తెల్లదోన 4:30కి బయలుదేరాను. హైదరాబాద్ కార్ మీద స్టార్ట్ చేశాను. ఇప్పుడు లోనావాలా దగ్గరికి వచ్చాను. ఇప్పుడు టీ తాగడానికి ఆగాం. ఒంటరితనం వల్ల 16 నుంచి 19 సిగరెట్లు కాల్చేంత విషం బాడీలోకి తయారైపోతుందండి. ఒంటరిగా ఎవరుంటే వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఒంటరిగా ఉన్న వాళ్ళంతా కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో పాటు ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. బీపీలు కావచ్చు, షుగర్లు కావచ్చు పెరుగుతాయి. ఒంటరిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్కి అడిక్ట్ అయిపోతారు, ఫోన్కి అడిక్ట్ అయిపోతారు, మాస్టర్బేషన్కి అడిక్ట్ అయిపోతారు. తెలియకుండానే దిగులు, డిప్రెషన్తో స్టార్ట్ అయ్యి అలా 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 విపరీతమైన టాక్సిన్స్ బాడీలో ఫామ్ అయిపోతాయండి. మెంటల్ హెల్త్ దెబ్బతింటం ఒకటి కాకుండా ఫిజికల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది, ఎమోషనల్ హెల్త్ కూడా దెబ్బతింటుందండి. కాబట్టి వీలైనంత వరకు కనెక్టెడ్నెస్ పెంచుకోండి. కొంతమంది 10 మంది మధ్య ఉంటారు కానీ ఒంటరితనంగా ఫీల్ అవుతారు. కొంతమంది నిజంగానే ఒంటరితనంగా ఉంటారు. ఐసోలేషన్ వేరు, లోన్లీనెస్ వేరు. ఐసోలేషన్ అంటే జనాలకు దూరంగా ఉండడం అనేది. ఒంటరితనం ఫీలింగ్ అయితే నలుగురి మధ్య కూడా ఒంటరితనం ఫీల్ అవ్వని ఉన్నారు. ఐసోలేషన్ వల్ల ఒంటరితనం వస్తుంది. చుట్టూ జనం ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. లోన్లీనెస్. ఈ లోన్లీనెస్ అనేది ఇంట్రోవర్ట్లకి అయితే అది అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ వర్క్ చేస్తారు, రచనలు చేస్తారు, మ్యూజిక్ చేస్తారు, ఏదైతే చేస్తారు. కానీ ఒక నార్మల్ వ్యక్తి ఒంటరిగా ఫీల్ అవుతున్న రకరకాల సమస్యలు, మానసిక శారీరక జబ్బులు వస్తాయి. కాకుండా ఎడిక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంచేత బంధాలు, అనుబంధాలు అనేది చాలా ప్రధానమైన విషయం. ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కానీ, గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసే వాళ్ళు కానీ, ఇంటర్నెట్ ఎడిక్షన్ అయ్యే వాళ్ళు కానీ, తొంటర్నెట్ అంటాను. ఇంటర్నెట్ తొంటర్నెట్ అంటాను నేను. ఒంటరితనంతో ఉన్న వాళ్ళు ఇంటర్నెట్కి అలవాటుపోతారు. ఇంటర్నెట్లోకి వెళ్ళే వాళ్ళంతా తొంటర్నెట్ అంటే ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోతారు, మాస్టర్బేషన్కి అడిక్ట్ అవుతారు. యాంగ్జైటీ పెరిగిపోతుంది, డిప్రెషన్ పెరిగిపోతుంది, గూగులింగ్ పెరిగిపోతుంది. 16 నుంచి 19 సిగరెట్ కలితే బాడీలో ఎంత బ్యాడ్ ఫామ్ అవుతుందో అంత బ్యాడ్ ఫామ్ అయ్యేది ఏంటంటే ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ లోన్లీనెస్ అండి. కాబట్టి డిప్రెషన్ బాధితులు కానీ, యాంగ్జైటీ బాధితులు కానీ, ఓసిడి బాధితులు కానీ, రకరకాల శారీరక మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు కానీ వీలైనంత వరకు కనెక్టెడ్నెస్ పెంచుకోకపోతే సమస్యలు పెరిగిపోతాయి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ను, డాక్టర్ క్రాంతికర్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి తగినట్టుగా కంటెంట్ దాంట్లో ఉంటుంది. మీరందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి.